ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం డిజిటల్ పేమెంట్స్ గురించి విన్నాం. డిజిటల్ పేమెంట్స్ అంటే ఏంటి? ఫోన్పే, పేటిఎం, లేకపోతే బ్యాంక్ ఏటీఎం కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసుకుని స్క్రాచ్ చేసి మనీ డెబిట్ ట్రాన్స్ఫర్ అవ్వడం, వీటిని డిజిటల్ పేమెంట్స్ అంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా వస్తున్న పదం ఏంటంటే డిజిటల్ అరెస్ట్. ఆ పదం ఏంటైనా భయం వేస్తుందండి. అరెస్ట్, డిజిటల్ అరెస్ట్. మామూలుగా మన పోలీస్ లాంగ్వేజ్లో, మన ఇండియన్ హిస్టరీ లాంగ్వేజ్లో వింటూ ఉంటాం. అక్కడ ఆయన అరెస్ట్ చేశారు, ఇక్కడ ఈ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారు, అక్కడ రౌడీ షీటర్ని అరెస్ట్ చేశారు, అక్కడ ఇంకొక ఆయన అరెస్ట్ చేశారండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పదం ఏంటంటే ఇండియా హిస్టరీలో లేదు, కాన్స్టిట్యూషన్లో కూడా లేదు, కాకపోతే ఎంటర్ అవుతున్నాయి పదాలు అనేవి, దానికి తగ్గట్టుగానే ఉన్నాయండి. డిజిటల్ అరెస్ట్. అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది మీకు క్లుప్తంగా చెప్తాను. లాస్ట్ వరకేనండి ఫ్రెండ్స్. నిన్న ముంబై నోయిడాలో పూజా అనే గైనకాలజిస్ట్, అంటే లేడీస్కి చూస్తారు కదా గైనకాలజిస్ట్, ఆ డాక్టర్ గారికి ఫోన్ వచ్చిందంట ట్రాయ్ నుంచి. ట్రాయ్ అంటే ఏంటి? టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న ఈ ఎయిర్టెల్, వోడాఫోన్, ఆ ఫోన్, ఈ ఫోన్, బిఎస్ఎన్ఎల్, ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు ఫోన్ కాదు, వాళ్ళు లిఫ్ట్ చేశారు. అది కాన్వర్సేషన్ ఎలా ఉందంటే, నేను జస్ట్ చిన్న మీకు ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. ట్రాయి ఆ లేడీ డాక్టర్ ఇద్దరు మాట్లాడుతున్నారు. హలో మేడం, మేము ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. హలో, చెప్పండి సార్. మేడం మీరు డాక్టర్ గారు కదా, మీ మొబైల్ ఫోన్ నుంచి పోర్న్ వీడియోస్, అదే అశ్లీల చిత్రాలు చాలామందికి పంపినట్టు మాకు సమాచారం ఉంది. మీ మీద ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేశారు మేడం. లేదు సార్, నేను అలాంటిది అసలు చేయను, నాకేం తెలీదు. ఐఎమ్ ఏ గైనకాలజిస్ట్, ఐ డూ సర్వీస్ టు మై పేషెంట్స్ అని చెప్తే, లేదు మేడం మీరు ఖచ్చితంగా చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, మిమ్మల్ని పోలీసులు 24 గంటలు అరెస్ట్ చేస్తారు, దయచేసి ఎక్కడికి కదలకండి అని చెప్తారు. గజిబిజి చేసేస్తారన్నమాట. అన్ని కంగారు పడిపోతారు. అసలు మనం ఏం చేస్తాం? ఏదన్నా వచ్చిందనుకోండి, అది నిజమా కాదా అని కాదు, ముందు ప్యానిక్ అయిపోతాం, కంగారు పడిపోతూ ఉంటాం. నేను బాగా ప్యానిక్ అయిపోయింది ఆవిడ. అయిపోయి ఎలా ఉండిపోయింది. అవతల నుంచి మేడం మీకు ఒక లింక్ పంపిస్తున్నా, వీడియో కాల్ ఓపెన్ చేయండి అన్నారు. వీడియో కాల్ ఓపెన్ చేసింది ఆవిడ. మేడం ఈ వీడియో మాట్లాడి మీరు ఈ ఇంట్లోంచి 1 డే కదలకూడదు, కదిలారంటే పోలీస్ అప్రోచ్ టు యూ అరెస్ట్ అని చెప్పేసరికి ఆవిడ గుండెలు జారిపోయింది. ఆవిడలా వీడియో కాల్ చూస్తా వాళ్ళ ట్రాప్లో పడిపోయిందనమాట. అంటే మనం ఏం ఆలోచిస్తాం జనరల్గా, ఎవరి నుంచో కాల్ వచ్చింది, కొత్త వ్యక్తి నుంచి వచ్చి ఏదో చెప్తా ఉంటే మనం నిజమా కాదని వెంటనే కొట్టిపడేయలేం. మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఒక థాట్లోకి తీసుకెళ్తుంది కదా, అది ఎంతవరకు నిజమని తర్వాత ఆలోచిస్తాం. అలాగా ఆవిడని ట్రాప్లో పెట్టేసి ఆ డాక్టర్ గారిని ట్రాప్లో పెట్టేసి 59 లక్షలు ఆమె అకౌంట్ నుంచి విత్డ్రా చేసేసుకున్నారండి వాళ్ళు, ఆ కేటుగాళ్ళు. ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎంత పెరిగినా సరే వీళ్ళు ఇంకా అప్డేట్ అవుతున్నారండి కేటుగాళ్ళు. జాగ్రత్తగా ఉండాల్సింది మనం. వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ ఫోన్పే, అమెజాన్ పే, కంగ్రాచులేషన్స్, సిల్వర్ జూబ్లీ ఇదని పంపిస్తూ ఉంటారు లింక్. అది ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేయడం మన తప్పు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. అది ఓపెన్ చేసేసి తీరల్లబోది డబ్బులు పోయినాయి అంటే పోలీసులు ఎన్ని కేసులని చూస్తారు, వాడికి ఇదే టైమా? జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ కేటుగాళ్ళ ట్రాప్లో పడి చాలామంది అండి, పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బాగా హై లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, ఈజీగా ట్రాప్లో పడిపోతారు. దయచేసి ఫ్రెండ్స్, ఇలాంటి లింక్స్ కానీ వీడియోస్ కానీ ఫోన్లు కానీ వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ కంపెనీ కూడా, ఏ బ్యాంకును, ఏ గవర్నమెంట్ ఆఫీసరు, ఏ పోలీస్ ఆఫీసరు, ఏ కానిస్టేబుల్, ఎటువంటి బ్యాంక్ నుంచి మీకు లింకు రాదు, ఫోన్ కూడా రాదు. చాలాసార్లు చెప్తారు, వాళ్ళు మెసేజ్ కూడా పంపుతారు. ఎవరైనా మీకు ఫోన్ చేస్తే పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే కానిస్టేబుల్ కానీ ఇలా బెదిరించినట్లయితే అది రియల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. వెంటనే కన్సర్న్ అథారిటీస్ని అప్రోచ్ అవ్వండి ఫ్రెండ్స్. మనం ట్రాప్లో పడిపోయి డబ్బులు పోగొట్టుకుని, మన విలువైన ఆస్తుల్ని పోగొట్టుకుని తర్వాత బాధపడి ఏం ప్రయోజనం లేదు. చాలా జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత.
పౌరులుగా కేర్గా ఉండడం మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. అన్నిటికీ గవర్నమెంట్ చేస్తుంది, పోలీసులు చేస్తారని అస్సలు అనుకోవద్దండి. మన జాగ్రత్తలు మనం ఉందాం. ఈ డిజిటల్ మోసాల నుంచి, డిజిటల్ అరెస్టుల నుంచి, కొత్త కేటుగాళ్ళ మోసాల నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేద్దాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఫేక్ మెసేజ్లు వస్తుంది, జన్మనికి క్లిక్ చేసాడు, డబ్బులు వస్తున్నాను కానీ మాట్లాడాడు, ఇవన్నీ చేయకండి. నిర్ధారించుకోండి. ఆధార్ నెంబర్ చెప్పకండి, సిమ్ నెంబర్ చెప్పకండి, పిన్ నెంబర్ వచ్చింది మీకు ఓటీపీ అనేది ఎప్పుడు చెప్పకండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి, నా రిక్వెస్ట్ అండి.